సినీ నటుడు ప్రముఖ యాంకర్ రవి హీరోగా, అనంతపురం జిల్లాకు చెందిన గోపి వర్మ దర్శకుడిగా రాయలసీమలో ప్రేమ కథ సినిమాను రూపొందిస్తున్నామని తెలియజేశారు. మొదటి షెడ్యూల్ తెలంగాణలో పూర్తయిందని నేడు అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. దర్శకుడు గోపి వర్మ రాయలసీమ నేపథ్యంలో కళాకారులకు కొదవ లేకుండా ఉందని, రాయలసీమను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు సినిమాను రూపొందిస్తున్నామని, నూతన నటీనటులను రాయలసీమలో తీసుకుంటున్నట్లు దర్శకుడు తెలియజేశారు. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్లో రాయలసీమ ప్రేమ కథ మూవీ రిలీజెస్ జరుగుతున్నాయి. నేను రాయలసీమ ప్రేమ కథ మూవీ డైరెక్టర్ గోపి వర్మని. సో నాది కూడా అనంతపురం జిల్లా అండి. మెయిన్ ఏంటంటే రాయలసీమ ప్రేమ కథ అని ఎందుకు పెట్టానంటే, మన 4 జిల్లాలో చాలా మంచి లొకేషన్స్, చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన అనంతపురం జిల్లా కానీ, కడప కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, ఈ 4 జిల్లాల్లో అందరికీ అవకాశం కల్పించాలి, కళారంగంలో రాణించడానికి నా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో కొన్ని క్యారెక్టర్లు ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మన షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. హీరోగా యాంకర్ ఎవరు చేస్తున్నారు, హీరోయిన్ వచ్చేసి అమ్మాయి, ప్రొడ్యూసర్గా రాయల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నారండి. ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఇలా సుమాన్ గారు, అజయ్ ఘోష్ గారు, మళ్ళీ బాహుబలి ప్రభా గారు, ఛత్రపతి శేఖర్ గారు, కృషి వెంకట్ గారు, జబర్దస్త్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారండి. చాలామంది ఒక మంచి కథతో ముందు కాబోతున్నారు. మంచి కంటెంట్ ఉన్న కథ చాలామందికి నచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు చాలామంది చాలా బాగుంది, మంచి కంటెంట్ తీసుకున్నావు, మంచి కథతో వస్తున్నావు, ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని చెప్పారు. నేను ఇంతకుముందు సార్ చెప్పినట్టు చిన్న స్థాయి నుంచి వచ్చాను. షార్ట్ ఫిల్మ్తో నుంచి మొదలుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, డైరెక్టర్గా చేశాను. చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాను. ఫైనల్గా ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ అండి. ఒకటి రామ్ గోకులం చెప్పిన కథ అని ఒక ఓటీటీ ఫిల్మ్ చేశానండి. అది ఓటీటీకి రిలీజ్ ఉంది, త్వరలోనే అది కూడా రిలీజ్ అవుతా ఉంది. ఈ గ్యాప్లో సెకండ్ సినిమా అనేది రాయలసీమ ప్రేమ కథని స్టార్ట్ చేశాను. ఈ సినిమా ఏంటంటే చాలా పర్సెంట్, ఒక 20 నుంచి 25% మన అనంతపురం జిల్లా ప్రాంతంలోనే ఉంటుంది. మొత్తం చాలామంది నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం చేస్తున్నారు. మన రాయలసీమ గురించి మంచిగా తీస్తున్నారన్న, బాగా తీయాలన్న, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి నాకు చాలా పుషప్ ఇచ్చారు, చాలా సహాయకారం చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, రాయలసీమ ప్రేమ కథ అనేది ఖచ్చితంగా రాయలసీమ పేరు నిలబెట్టే విధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాగే ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తానండి. మన సినిమా గురించి ప్రమోషన్స్ కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి మీకు చెప్తుంటాను. ఖచ్చితంగా ఇలాంటి సపోర్ట్ని, మళ్ళీ ఇలాంటి సహాయకాలను ఖచ్చితంగా మీరు మళ్ళీ అందిస్తాను ఆశిస్తూ, ఒక మంచి సినిమాతో త్వరలోనే రిలీజ్ అవుతుంది, ఒక మంచి రాయలసీమ ప్రేమ కథ. నమస్కారం, నా పేరు రషీద్ బాషా. నేను ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని, అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ. ఈరోజు రాయలసీమ ప్రేమ కథ అన్న చిత్రం కోసం ఆడిషన్స్ అన్నది అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి వర్మ గారు డైరెక్షన్ చేస్తున్నారు. సో ఈ సినిమా యొక్క హీరో యాంకర్ రవి గారు. సో ఒక మంచి కథాబలం ఉన్న సినిమా ఇది. సో ఈ సినిమా మన గోపి వర్మ గారు కథ నచ్చి రవి గారు యాక్సెప్ట్ చేసి పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఫస్ట్ షెడ్యూల్ అనేది కూడా కంప్లీట్ అయ్యింది. సో ప్రస్తుతం ఈ అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్స్ అనేది జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన ఆడిషన్స్ కోసమని ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో కలవడం జరిగింది. అండ్ గోపి వర్మ గారు గత 10 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. సో ఫైనల్గా ఒక మంచి కథతో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ మన అనంతపురం ప్రజలు అందరూ గోపి వర్మ గారికి సపోర్ట్ చేసి ఆయనకు అండగా నిలిచి ఈ సినిమా అనేది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో అందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది రాయలసీమ అనే విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు అయితేనేమి రాయలసీమనే పేరుగా పెట్టుకునేసి ఎంతోమంది మంచి సక్సెస్లు సాధించారు. అయితే ఈ సందర్భంలో మన రాయలసీమ కుర్రాడే, అందులోనూ మన అనంతపురం వాసి, రాయదుర్గంలో ఉన్నటువంటి గోపి వర్మ గారు గత 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ అన్ని 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క విభాగంలో కూడా పనిచేస్తూ నైపుణ్యాన్ని సాధించి ఈరోజు మీ ముందుకి ఒక డైరెక్టర్గా వస్తున్నారు. ఖచ్చితంగా ఇది మన అనంతపురం జిల్లా వాసులుగానే కాకుండా మన రాయలసీమ వాసులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి, ఈ సినిమా మన త్రిశూల్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే హీరో మన రవి గారికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరినీ గుర్తించాలనే ఉద్దేశంతోనే రీసెంట్గా మదనపల్లి అయితేనేమి, చిత్తూరు జిల్లాలో తిరుపతి అయితేనేమి, కదిరి అయితేనేమి, ఈరోజు అనంతపురము, ఈ విధంగా
మన రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలలో ఇలాంటి కళాకారులను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఈ మూవీకి సపోర్ట్ చేయాలి. అంతేకాకుండా ప్రత్యేకంగా మీ మీడియా ముఖాంతరంగా ఈ సినిమాను సాధించే దిశగా మీరు కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.